కూడిన పరిశుద్ధ సంఘం అంతటికి తండ్రైన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానమును అనుగ్రహింపబడాలని దేవుని వేడుకుంటున్నాను. ప్రియులారా, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథము దేవుని గురించి బలమైన లేఖనములు చెప్తూ అన్న మాటలు ఏమిటి అని అంటే, దేవునికట పక్షపాతము లేదు అని చెప్పిందండి బైబిల్. రెండవ మాట ఏం చెప్తాడంటే, దేవుడు తన గురించి చెప్పిస్తున్నప్పుడు, నేను అన్యాయం చేయుట అసంభవము. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అని అంటే, అందుకు ఈరోజు కూడా కారణం అవ్వచ్చు. ఈరోజు కారణం ఏమిటి అని అంటే, మనకు తెలుసు, చిన్న సెలబ్రేట్ చేసుకున్నట్టుగా ఫాదర్స్ డే. ఒకటైతే నిజమండి, తండ్రి అయ్యేటువంటి భాగ్యము, అది చాలా పెద్ద పదం, రైట్, అదే రైట్. భాగ్యం అనేదండి మనిషి తెచ్చుకున్నది కాదు ప్రియమైన వాళ్ళారా. దేవుడు తనలో ఉన్నటువంటి ఒక గుణమును మనిషికి ఇచ్చింది. ఆ మాట మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. అర్థం అవడంలో అర్థం ఇంకెవరికి బాగా అర్థం కావాలంటే ఫాదర్స్కి బాగా అర్థం కావాలి. ఈరోజు చర్చ్లో ఎంత పెద్దది అని అంటే, మనుషులు పిలవడానికి కాదండి, మనుషులు చెప్పుకోవడానికి అంతకన్నా కాదు. ఈ రెండు మనకు తెలుసు. ఎందుకంటున్నాం, పిలిపించుకోవడం చెప్పుకోవడం అనేది ఇప్పుడు ప్రైమరీ క్రైటీరియా అండి సమాజంలో. ఒక పురుషునికి, నాకు పిల్లలు ఉన్నారు, నేను ఈరోజు మగవాణ్ణి అని చెప్పుకోవాలి కదా. కానీ దేవుని తరపున ఒక మాట చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ఆ మాట ఏమిటి అని అంటే, పిలిపించుకోవడానికి చెప్పుకోవడానికి కాదు ప్రియమైన వాళ్ళరా. దేవుడు ఈరోజు తనలో ఉన్నటువంటి ఒక కోణమును మనిషికి ఇచ్చింది. సున్నితమైన పదంతో చెప్పాలి అని అంటే, ఎరుగుటకు, దేవుణ్ణి తెలుసుకొనుటకు. నేనేమి దీని మీద విస్తరించి మాట్లాడను, ఎందుకంటే నేను మాట్లాడవలసిన వర్తమానం వేరుగా ఉన్నది. కానీ నేను చెప్పే మాట ఏమిటంటే, సంఘంలో ఉన్న సహోదరులు, దట్టు ఫాదర్స్గా ఈరోజు ఉన్న వారందరితో నేను చెప్పేది, అనుదినం మీరు ఎంత తెలుసుకుంటున్నారు దేవుణ్ణి ఒక తండ్రిగా ఉండి. ఇప్పుడు డే బై డే, అనుదినము మీ పిల్లలతో మీరు సమయం గడుపుతూ, వారి కొరకు కష్టపడుతూ సమకూరుస్తూ, వారి యోగక్షేమాలు చూస్తూ, వారు అడిగినవి కొనిపిస్తూ, వాళ్ళ ఫ్యూచర్ గురించి ఆలోచిస్తూ, వాళ్ళకి మంచి సలహాలు చెబుతూ అన్నీ ప్రొవైడ్ చేస్తున్నారు కదా. చాలా సిమిలర్గా ఉంటాయి ప్రియమైన వాళ్ళరా. భూ సంబంధమైన తండ్రికి కూడా, ఆ తండ్రిని కూడా ప్రొటెక్టర్ అనొచ్చండి, ప్రొవైడర్ అనొచ్చు, అన్ని పదాలు దేవునికి వాడినవన్నీ ఆయన కూడా వాడచ్చు. దేవుడు అది ఇచ్చాడండి ఆ స్థితిని. ముందుగా సహోదరులైన మిమ్మల్ని నేను అడుగుతున్న మాట ఏమిటంటే, అనుదినం మీరు ఎంత తెలుసుకుంటున్నారు దేవుణ్ణి, మీరు మీ పిల్లల్ని ఎంత ప్రేమిస్తున్నారనే సెకండ్ థింగ్ అండి. అది అన్యుడు కూడా చేయగలడు. కానీ అన్యుడు చేయలేంది ఒక క్రైస్తవ తండ్రి చేయగలిగేది ఏంటో తెలుసా? మీ పిల్లల్ని బట్టి మీరు తండ్రిని తెలుసుకోవచ్చు. అది మీకు ఇచ్చిన స్థితి. అది ఉన్నవారికి బాధ్యతగా గుర్తు చేస్తున్నమాట దేవుని తరపున. రెండవ మాట ఏమిటి అంటే, లేని వారి గురించి నేను చెప్తుంది, ఆయనైతే పక్షపాతం కలిగిన దేవుడైతే కాదండి. మీరు ఆనందపడడానికి ఒక మాట చెప్తాను. సంఘంలో 2-3 నుంచి వచ్చిన మాట ఏమిటి అని అంటే, ఈ సెలబ్రేషన్ అనగానే మీకు తెలుసా, హ్యాపీగా ఫీల్ అవ్వడానికంటే ముందు కొంతమంది ఆలోచించింది ఏమిటి అంటే, అయ్యో లేని వాళ్ళు కొంత నొచ్చుకుంటారు కదా, మాకు దేవుడు ఇంకా గర్భఫలాన్ని ఇవ్వటం లేదని బాధపడతారు కదా అని వారి మనసును వెలుగుచ్చినప్పుడు చాలా ఆనందం కలిగిందండి. వారు మీ గురించి ఆలోచిస్తున్నారు. తెలుసా, నిరుత్సాహపడద్దు. మన సంఘంలో కూడా కొన్ని ప్రార్థనలు ఉన్నవి ప్రియమైన వాళ్ళారా, గర్భఫలాల నిమిత్తం. లాంగింగ్ చాలా ఉందండి. ఎప్పుడు కరుణిస్తావు దేవా కొన్ని కుటుంబాలని. అందుకోసం చెప్తున్న మాట ఏమిటంటే, ఆయన పక్షపాతము లేని దేవుడు. రెండవ మాట ఏమిటంటే, ఆయన అన్యాయం చేయడం కూడా అసంభవం అండి. నేను మీతో చెప్పదలుచుకుంటున్న ఒకే ఒక సున్నితమైన మాట ఏమిటి అని అంటే, లేని వారి గురించి ఒక సహోదరునిగా మీ పట్ల ప్రార్థన కలిగిన వ్యక్తి నేను చెప్పే మాట ఏమిటంటే, విశ్వాసానికి ఉన్న బలం చాలా గొప్పదండి. మీరు విశ్వాసం కలిగి ఉండండి. విశ్వాసానికి ఉన్న బలం చాలా గొప్పది. ఎంత గొప్పదో మీకు విట్నెస్ కావాలంటే, నాకు తెలిసి బైబిల్ కంటే పెద్ద విట్నెస్ భూమి మీద ఏం లేదండి. ఒక విశ్వాసంతో పొందుకున్నవి, సాధించినవి, నిరూపించినవి, కనపరిచినవి ఎన్ని చెప్పబడ్డాయి తెలుసా బైబిల్లో. వారందరూ దేవుని ఎడల కలిగి ఉన్న విశ్వాసానికి అవన్నీ జరిగాయి. సో నేను చెప్తున్న మాట ఏమిటంటే, విశ్వాసం కలిగి ఉండండి. ఈ రెండింటి మీద నిలబడాలి. మీరు ఉన్నవారు బాధ్యతను ఎరగాలి, లేనివారు మరింత విశ్వాసంలో నిలవాలన్నది నా ప్రార్థన ఈరోజు మీ పట్ల.
ఇక ఈరోజు వర్తమానంలో సాగుదాం ప్రియమైన వాళ్ళారా. ఈరోజు మీ అందరితో మాట్లాడాలనుకుంటున్నది ఏమిటంటే, యేసుక్రీస్తు వారిలో ఉన్న ఒక గుణమును మనం కూడా చాలా దగ్గరగా ఎరగడానికి ప్రయత్నం చేద్దామండి ఈరోజు. ఆయనలో ఉన్న ఒక గుణమును, ఎందుకు ఆయన క్యారెక్టర్ని మనం స్టడీ చేయాలి అని అంటే, నేను సున్నితంగా ఏం చెప్పగలను అని అంటే, రేపు మనం ఆయనతో నిత్యత్వం అంతా స్పెండ్ చేయకపోతున్నాం, గడపబోతున్నాం ఆయనతో. ఆయన బాగా తెలవాలండి, మనకు బాగా తెలియాలి. ఎందుకంటే మనం వెళ్ళబోతున్న ఆ నిత్యత్వం అనేదండి, మనకంతా ఒక దీర్ఘమైన కాలం ఉంటుంది, మనకు నచ్చినట్టుగా మన కన్వీనియన్స్ ఉంటుంది కదా. ఎవ్రీ సండే మీతో చెప్తున్నాను కదా, ఇక్కడ భూమి మీద మన కన్వీనియన్సెస్ ఉన్నాయండి. పుట్టిన దగ్గర నుంచి చచ్చేంత వరకు ప్రతి మనిషి, స్త్రీ అయినా పురుషుడైనా, ప్రతి ఒక్కరం మన శక్తితో, మన బలముతో, మన తెలివితేటలతో మన చుట్టూ మన కన్వీనియన్స్ను ఏర్పాటు చేసుకుంటామండి. మన వసతులను, మన సౌకర్యాలను, మన సౌలభ్యము, దాన్ని ఎప్పుడు ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉంటాం ప్రియమైన వాళ్ళారా. బట్ వినండి, అలాంటి సౌలభ్యం పరలోకంలో కూడా ఉంటుందని అస్సలు అనుకోవద్దు. అక్కడ మనం మాత్రమే మనకు నచ్చినట్టుగా మన అభిరుచులతో, మన విధి విధానాలతో ఉండబోయే జీవితం కాదు అది. కంప్లీట్గా ఆపోజిట్ ప్రియమైన వాళ్ళారా. ఎంత ఆపోజిట్ అనంటే, ఆ జీవితం ఎలాంటిది అనంటే, ఒకరితో నిత్యత్వం అంతా గడపబోయే జీవితము. చాలా మీమ్స్ అప్పుడప్పుడు వస్తుంటాయి కదండి. ఒకప్పుడు జోక్స్ అనే వాళ్ళని ఇప్పుడు మీమ్స్ అంటున్నాం. ఆ జోక్స్లో ఎక్కువగా దేని మీద పేలుతుంటాయి అంటే, పెళ్లి మీదనే ఉంటాయండి. ఎవరం కాదని లేని సత్యం అది. మ్యారేజ్ మీద ఉన్న జోక్స్ దేని మీద లేవండి ఈరోజు. దట్టు ఎక్కువగా సెటైర్ వేసే, ఆ సెటైర్ దేని మీద వేస్తుంటారు అని అంటే, ఇక్కడంటే ఏదో 30 ఏళ్ళు 40 ఏళ్ళు అడ్జస్ట్ అవుతున్నాం, కానీ చచ్చిపోయిన తర్వాత కూడా మళ్ళీ అడ్జస్ట్ అవ్వాలంటే ఎవడవుతాడు అనేది ఎక్కువగా వినపడేటువంటి మాట ప్రియమైన వాళ్ళారా. మనం ఏమన్నా ఇబ్బంది పడుతున్నాం తెలుసా, మన కన్వీనియన్స్ డిస్టర్బ్ అవ్వద్దు అనుకుంటున్నామండి. మన చుట్టూ ఉన్నది మెన్ మాత్రం అనుకుంటున్నాను, ఉమెన్ కూడా అనుకుంటుంది అలానే. ఈ మెన్తోనైనా ఉమెన్తోనైనా దేవుడు మాట్లాడుతున్న మాట ఏమిటంటే, రేపు నిత్యత్వము ఇంకొకరితో ఉండబోయే జీవితం. ఎవరితో కాదు, నేను ఒక్కడనే ఉండే జీవితం కాదు అది. అందుకోసమే మీరు నేను బాగా తెలుసుకోవాల్సింది ఏమిటంటే, మనం ఉండబోతున్న ఆయన గురించి మనకు బాగా తెలియాలి ప్రియమైన వాళ్ళారా. క్లియర్గా చెప్పాలంటే, యేసుక్రీస్తు గురించి మనకు బాగా తెలియాలి అండి. ఈ సంవత్సరం ధ్యానంగా మనం పెట్టుకొని సాగుతున్న మాటలే ప్రతి వారం కొంత సమాచారం దానికి కలుపుతూ నెమ్మదిగా మిమ్మల్ని నడిపిస్తున్న సమాచారం ఏమిటంటే, ఇప్పుడు ఆయన పోలికలోనికి మనం మారాలనేది ఇప్పుడు మన డెస్టినేషన్ అనుకున్న ఒక విధంగా మనం చేరవలసిన చోటు. చాలా రోజులు అయింది కనుక మర్చిపోయింది ఒకసారి ఫ్రెండ్స్, సారీ. మళ్ళీ చదువుదాం ఆ మాటని. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం, 4. యోహాను మొదటి పత్రిక 3 అని నేను కూడా మర్చిపోయాను, సారీ. అధ్యాయం 3వ అధ్యాయం, యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 2-3 వాక్యాలు చదవడానికి ప్రయత్నం చేద్దాం. మళ్ళీ 2-3. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము, మనం ఇక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన అనగా యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు యేసుక్రీస్తు ఉన్నట్టుగానే యేసుక్రీస్తును చూతుము గనుక యేసుక్రీస్తును పోలియుందుమని ఎరుగుదుము. 3. ఆయనందు అనగా యేసుక్రీస్తునందు ఈ నిరీక్షణ పెట్టుకొనిన ప్రతి వాడును యేసుక్రీస్తు పవిత్రుడై ఉన్నట్టుగా తన్ను పవిత్రునిగా చేసుకొనును. ఇప్పుడు ఆయన పోలికలోనికి మనం మారడమే ఇప్పుడు మనకున్నటువంటి మొదటి కర్తవ్యంగా మనం నేర్చుకుంటున్నాం ప్రియమైన వాళ్ళారా. అందుకోసమే నెమ్మదిగా తెలుసుకుంటూ సాగుతున్నాం అండి కొన్ని విషయాలని. చాలా దీర్ఘంగా మాట్లాడుకున్నాం. ఇన్ని రోజుల మాటల్లో మీరు కొన్ని మర్చిపోయి ఉండొచ్చు, కొన్ని అసలు మీకు గుర్తుకే రాకపోయి ఉండొచ్చు, కొన్ని అసలు మీరు వినకపోయి కూడా ఉండొచ్చు. నేను వాటి గురించి ఏమీ అభ్యంతరపడటం లేదు, కానీ సహోదరునిగా నేను మిమ్మల్ని కోరుకుంటుంది ఏమిటి అని అంటే, ఇది మనసులో పెట్టుకొని ఉండండి ఎప్పుడు. ఏది, నా ప్రభువు ఉన్నట్టుగా నేను ఉండాలన్నటువంటి ఆలోచనను మీ మనసులో పెట్టుకోండి. నేను కూడా పెట్టుకుంటాను. లక్ష్యం లేకుండా కష్టం ప్రియమైన వాళ్ళారా ముందుకు కొనసాగటం. అప్పుడప్పుడు బాధ వద్దు ప్రియమైన వాళ్ళ. బాధ ఏమిటి అని అంటే, ఈరోజు అండి ఏమి ఎందులో లేదో తెలుసా అండి, ఒక క్రిస్టియన్గా మనకు లేదు ప్రియమైన వాళ్ళారా. అన్నిట్లో ఉందండి. భూ సంబంధంగా మనం ఉన్నప్పుడు స్కూల్లో ఉంది, కాలేజీలో ఉంది, ఆ తర్వాత జాబ్ టైం వచ్చేసరికి జాబ్ విషయంలో ఉంది, ఆ తర్వాత వివాహం దగ్గర ఉంది, వివాహం అయిన తర్వాత మళ్ళీ ఫ్యామిలీని బిల్డ్ చేసుకోవడంలో, ఇల్లు కట్టుకోవడంలో, పిల్లల్ని అన్నిట్లో ఒక టార్గెట్ పెట్టుకుంటామండి, ఒక ఏం పెట్టుకుంటాం, పోరాడుతున్నామండి. మనం పోరాడటం లేదని నేను మీతో అనటం లేదు, కానీ పోరాటం ఎక్కడ స్లో అయింది అని అంటే, ఒక క్రిస్టియన్గా అసలు మనం పోరాడటం లేదు ప్రియమైన వాళ్ళారా. తేలికైన ప్రార్థన అండి, తేలికైన ఆదివారం, తేలికైన ప్రసంగం, తేలికైనటువంటి ఇవ్వటం,
గివింగ్ గురించి మాట్లాడుతున్నాం. అన్నీ తేలికవే, పోరాటం లేదు అందులో. పోరాటం వస్తే చేయడమే మానేస్తున్నాం అండి. మీకు తెలుస్తుంది కదా నేను చెప్తున్నమాట. నిజంగా అండి, ఎయిమ్లెస్ లైఫ్ అంటాం కదా, ఒక గురి లేని జీవితం. నాకు కూడా ఉండేనండి తెలియక. ఒకప్పుడు ఉన్న గురి అంతా ఏంటో తెలుసా? బెస్ట్ ప్రీచర్ అయిపోవాలని ఉండేది టార్గెట్. ప్రసంగం చెప్తే ఇంకంతే, ఇంకో తీరుగా ఉండొద్దు, మళ్ళీ ఎవరు దరిదాపులో కూడా ఉండొద్దు. టార్గెట్ రాసుకునేవాడిని. బై ఛాన్స్ ఏ సేవకుడన్నా ఫ్లోలో ఆయన ప్రసంగం లేదని ఇయర్ చెప్పినా, లేకపోతే ఆయన ఏజ్ చెప్పినా వెంటనే నోట్ డౌన్ చేసుకునేవాడిని, టార్గెట్ పెట్టుకునేవాడిని. ఈయన ఏజ్కెల్లా ఇలా చెప్పగలుగుతున్నాడు అని అంటే మనం ఇంకా ఆయనకంటే ఇంత తక్కువలో ఇంత చెప్తున్నా అంటే అమ్మ మనం పోరాడుతున్నాం మంచిగా అనుకునేది. మీరు కూడా అలా ఆలోచిస్తున్నారండి. ఏమండి, ఇలాంటి పిచ్చి గురి తప్ప నిజంగా దేవుని వైపు ఉండవలసిన గురితో లేం ప్రియమైన వాళ్ళారా. భక్తుడైన పౌలు గారు మాట్లాడుతూ చెప్పిన మాట మనం ఈ సమయంలో గుర్తు చేసుకుంటే బాగుంటుంది, కానీ అసలు అక్కడి వరకు చేరుకోగలమన్నంత వేదన కలిగేటువంటి మాట మనకు తెలుసు. కొరింథీయులకు రాస్తున్నటువంటి మొదటి పత్రిక 9వ అధ్యాయంలో ఉన్నటువంటి లేఖనాన్ని చదవం ప్రియమైన వాళ్ళారా. కొరింథీయులకు రాస్తున్నటువంటి మొదటి పత్రిక 9వ అధ్యాయము. కొరింథీయులకు రాస్తున్నటువంటి మొదటి పత్రిక 9వ అధ్యాయం 24, 25, 26 వాక్యాలు మనం చదవడానికి ప్రయత్నం చేయగలిగితే మొత్తం చివరి వరకు చదువుదాం. 24 నుంచి కొరింథీయులకు రాస్తున్నటువంటి మొదటి పత్రిక 9:24 నుంచి. పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు కానీ ఒక్కడే బహుమానము పొందునని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానము పొందునట్లుగా పరిగెత్తుడి. ఇప్పుడు ఆయన సాక్ష్యం ఇచ్చుకుంటున్నాడు. మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములందు మితముగా ఉండును. వారు క్షేమగు కిరీటం కొరకు పొందుటకును, మనమైతే అక్షేమగు కిరీటం పొందుటకు మితముగా ఉన్నాం. కాబట్టి నేను గురి చూడని వాని వలె పరిగెత్తువాడను కాను. గాలికి కొట్టినట్టు నేను పోట్లాడుట లేదు. ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేను భ్రష్టుడనై పోదునేమో అని నా శరీరం నలగొట్టుకొని దాన్ని లోబరుచుకుంటున్నాను. ఎందుకు ఇంత పోరాటం చేస్తున్నాను అంటే ఒక గురి పెట్టుకొని ఆ గురి వైపు నేను సాగుతున్నాను అని చెప్పాలనుకున్న అభిప్రాయం అది ప్రియమైన వాళ్ళ. సరే, ఈయన గురిని మనం అచీవ్ చేయగలమంటే నాకు తెలియదండి. పోనీ మన ఆలోచనలన్నా ఈయన గురే ఈరోజు మన గురిగా ఉందంటే చెప్పడానికే నాకు మాత్రం ధైర్యం లేదు. కానీ ఈ సేవకుడు మనకిస్తున్నటువంటి సాక్ష్యం ఏమిటి అని అంటే, నేను ఒక గురితో సాగుతున్నాను ప్రభు వైపు. చిన్న సున్నితమైన ప్రశ్న, నీ గురి నా గురి ఏంటి ఈరోజు ప్రభు దగ్గరకు వచ్చి వేరే గురి కోసం హెల్ప్ పొందుకుంటున్నామండి. భూ సంబంధంగా మంచివేనండి. దేవుడు కూడా మనకు లేమి కలిమి ఇబ్బందులు ఉండాలి ఏం కోరలేదండి. ఒక భక్తుడు 23 కీర్తన మనందరికీ తెలుసు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. దేవుని ఇంటెన్షన్ కూడా అదే ప్రియమైన వాళ్ళారా. మనం కూడా ఏదో లేమిలో కష్టంలో ఇబ్బందుల్లో ఉండాలనే దేవుని ఉద్దేశం అయితే అస్సలు కాదండి. దేవుని ఉద్దేశం అయితే అది కాదు. కానీ ఈరోజు మనం దేవుని దగ్గరకు వచ్చి ఏ ఉద్దేశంలో నెరవేర్చుకోవడానికి ఆయన వెంబడిస్తున్నాం అనేది మనకు కలగవలసిన ప్రశ్న. నిజంగానే నేను ప్రభువును పోలి ఉండాలన్నటువంటి గురితోనే మనం ఉన్నామా? ప్రశ్నగానే ఉంది, కానీ ఒక విధంగా నా సున్నితమైన మాటగా తీసుకోండి ప్రియమైన వాళ్ళ. దీన్ని ప్రభువును పోలి ఉండాలన్నటువంటి గురితోనే మనం ఉన్నామా? మీరు వెంటనే సాధించడం గురించి నేనే మాట్లాడటం లేదండి. లోకంలో కూడా ఒక మాట అంటుంటారండి, ముందట మనకి ఏముండాలటంటే ఏం సెట్ చేసి పెట్టుకోవాలటండి, దానికి ఏవైతే ఎక్వైర్ అవుతాయో అవన్నీ సమకూరుతూ ఉంటాయట తర్వాత అంతే. మోటివేట్ చేస్తున్నప్పుడు మనుషులతో చెప్తుంటారు ప్రియమైన వాళ్ళరా. ఒక టైమ్స్లో నేను కూడా కోచింగ్ ఆ టైంలో అట్లా ఉన్నప్పుడు అండి, అవి విన్నప్పుడు అనిపించేది ముందు ఒక దాన్ని సెట్ చేసుకోవాలి. సెట్ అయిపోయింది అనుకోండి, ఆబ్వియస్గా నేచర్ అనేది ఉంటుంది, లేకపోతే ఇంకోటి ఉంటుంది, బయట చెప్పే మాటలు అవన్నీ అలా సమకూరుస్తూ మనల్ని పుష్ చేస్తుంటాయి అంటుంటారండి. అది రెండో విషయం. కానీ మొదటి విషయం, ప్రభులో నీకు నాకు ఒక గురి ఉంటాయి కదా. దేవుని పరిశుద్ధాత్ముడైనా, లేకపోతే దేవుని వాక్యమైనా, లేకపోతే సంఘమైనా, సంఘంలో మన నిమిత్తం వారు చేసే ప్రార్థనలైనా మనకు సహకారం చేసి పుష్ చేయగలిగేది. నిజం ప్రియమైన వాళ్ళారా. అప్పుడప్పుడు అనిపిస్తుంది చాలామంది చేసే ప్రార్థనలు నా వరకు ఎందుకు రావటం లేదని నాకు తెలిసిపోద్దండి. మీకు తెలుసా, మనలో చాలామంది మన నిమిత్తం హీలింగ్ గురించి ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారండి. సంఘంలో పలానా సహోదరునికో ఆరోగ్యం ఇవ్వుదేవా, మరి ఎందుకు వెంటనే స్వస్థత రాలేదు? వారి ప్రార్థన తప్ప, లేకపోతే ప్రార్థన వినకుండా దేవుడు అన్న చెవులు మూసుకున్నాడా? మీతో అంటున్నాను కదా,
వారు చేసేటువంటి ప్రార్థన సహాయం మనకు హెల్ప్ అవ్వకుండా ఆగడానికి కారణం ఎవరో తెలుసా? మీతో ఇవన్నీ సమకూడి మనల్ని లిఫ్ట్ చేయడానికి మనకు ఒక గురి లేదు ప్రియమైన వాళ్ళారా. మీకు తెలుస్తున్నాయి నా మాటలు? మీరు మనసుకు తీసుకోవాలి ఇవి. ఇలా చాలా ఉన్నవండి. నేను ఒక ప్రార్థన చెప్తాను. ఒక మాట సహాయం ఉంది, లేకపోతే ఒకరు వచ్చి మన ఆర్థిక సహాయంలో మనకు చేయుతనివ్వటం ఉంది. ఎన్నో ఉన్నాయండి మనకు అందవలసిన ఉపకారములు. అవి ఈరోజు మనకు దూరంగా ఉన్నవంటే కారణం ఏంటో తెలుసు? అవి సమకూడి మనల్ని పుష్ చేయడానికి అసలు క్రీస్తులో ఒక గురి లేని జీవితంగా ఉన్నాం మనము. నమ్మాలి మీరు. అందుకోసమే ఈరోజు మీరు నేను ఏర్పాటు చేసుకోవాల్సిన గురి ఏమిటి అని అంటే, నా ప్రభువును పోలి ఉండాలన్న ఆలోచనలోనికి నేను వెళ్ళాలి. అది నా గురి. దానికి చాలా ఇక దేవుడు యాడ్ చేసుకుంటూ వస్తాడండి. ఉద్దేశం మంచిదైతే ఏంటంటే ఆ తర్వాత ఉపకారాలు దొరుకుతాయటండి మనకి. మన ఉద్దేశం బాగుండాలి ప్రభు దగ్గర. అందుకోసమే కొద్ది రోజుల నుంచి చూస్తున్నాం ప్రియమైన వాళ్ళారా. ప్రధానంగా మనం పెట్టుకున్నటువంటి భాగం ఏమిటంటే, ప్రేమను బట్టే దేవుణ్ణి మరింతగా తెలుసుకోగలము, ప్రేమను బట్టే యేసుక్రీస్తు పోలికతో మనం ఉండగలమనేటువంటి ఒక పెద్ద విషయం మనం ముందు పెట్టుకొని కొంచెం కొంచెం కలుపుకుంటూ వెళ్ళిపోతున్నాం. 12 వారాలు మాట్లాడుకున్నది ఏమిటంటే, ఆ ప్రేమ లేకుండా ఏక మనసు, ఏక తాత్పర్యం, ఏకభావంలోనికి రాలేం ప్రియమైన వాళ్ళారా. ఈరోజు కూడా మీతో అన్నాక ప్రభులో ఉన్న ఒక గుణమును గురించి మాట్లాడుకుందాం అనుకుని, ఏదో కదా మనకు తెలిసిందే, బట్ ఈరోజు నాకు చాలా బలంగా అర్థమైంది. మీకు అర్థం కావాలంటే ప్రభులో ఉన్న ప్రేమను గురించి కొన్ని చూద్దాం ప్రియమైన వాళ్ళారా. ఒక లేఖనాన్ని చూడండి దయచేసి, మీరు చూడగలిగితే. యోహాను ఎఫెసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, 3 కాదనుకుంటాను 4, ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం ఎండింగ్ నుంచి 5వ అధ్యాయము 2వ వాక్యం వరకు చదువుకుందాం. ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 32 నుంచి 5వ అధ్యాయం 2 వరకు. ఇక్కడ లేఖనం మనతో మాట్లాడుతూ ఉంటుందంటే, ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణా హృదయులై క్రీస్తు నందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించండి. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోండి. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకోండి. ఇది మీ హృదయంలో పిన్ చేసి పెట్టుకోండి ఈ మాటని. మళ్ళీ ఒకసారి కొలసీలది కూడా చదువుదాం. ఈ చెయ్యి ఇక్కడ పెట్టి ఉంచండి. కొలసీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం. చాలా పోలికలు ఉంటాయండి కొలసీకి ఎఫెసీకి. ముగింపులో చాలా పోలికలు ఉంటాయి. ఇక్కడ కూడా మాట్లాడుతూ కొలసీలకు రాస్తున్నటువంటి పత్రిక 3వ అధ్యాయం 13-14 నేను చదువుతున్నాను. 13-14లో కూడా ఏమంటున్నాడంటే, ఎవడైనను తనకు హాని చేసినని ఒకడు అనుకొనిన ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి. ప్రభువు మిమ్మును క్షమించినలాగున మీరును క్షమించుడి. వీటన్నిటికీ పైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి. బాగా వినండి ప్రియమైన వాళ్ళ. ఎక్కడ కూడా దేవుడు నేను నిన్ను ప్రేమించానని చెప్తున్న పక్కనే ఎక్కువసార్లు చెప్పిన మాట ఏంటంటే, నేను నిన్ను క్షమించాను అంటుంటాడండి. ఇచ్చాను అన్నాడండి. ఎందుకంటే మనకు దేవుని దగ్గర లవ్కి సైన్ ఏం వెతుకున్నా అంటే, దేవుని ప్రేమ గుర్తు ఏం వెతుకున్నా అంటే, భౌతికంగా మనల్ని బాగా దీవించడం, ఆశీర్వదించడం, మనల్ని బాగా పైకెత్తడం. ఇది బాగా బయట వినపడుతుంటుందండి అనేక సంఘాల్లో కూడా. దేవుడు ఎక్కడ కూడా అలా విట్నెస్ ఇచ్చుకోలేదు ప్రియమైన వాళ్ళారా. నిజంగా అండి, నిజముగా అలా అస్సలు విట్నెస్ ఇచ్చుకోలేదు. నిన్ను ప్రేమించడానికి ఆయన చెప్పుకుంటూ వస్తున్న ప్రతి బలమైన గుర్తు ఏంటో తెలుసా? నేను క్షమించాను, నేను నిన్ను క్షమించాను. ఎందుకు ఈ మాట చెప్తున్నావు బ్రదర్ అని అంటే, మనందరికీ తెలుసు, ఈరోజు విన్నట్టుగానే ఉంటుంది, కానీ చాలా బాగుంటుందండి మాట ఈరోజు అర్థమైతే. యోహాను మొదటి పత్రిక, ప్లీజ్. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయము 16 చదువుదాం. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 16. ఆయన మన నిమిత్తము తన ప్రాణమును పెట్టెను గనక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణమును పెట్ట బద్దులమై ఉన్నాము. ఎలా ఉందండి చదువుతున్నప్పుడు? ఏమండి, సరితూగడానికి ఆలోచన కూడా లేదండి ఈరోజు మన దగ్గర. మ్యాచ్ చేయడం గురించి అంటాం కదా, మనం మ్యాచ్ చేయలేమండి ఈ మాటని. అక్కడికి అసలు సరితూగలేము. కానీ లేఖనం మాత్రం స్పష్టంగా చెప్పుచున్నది ప్రియమైన వాళ్ళారా. ఆయన ఏమంటున్నాడు తెలుసా? ప్రభువు మన నిమిత్తం ప్రాణం పెట్టాడని మనకు అర్థమైతే వెంటనే మనకు ఒక బాధ్యతనిచ్చి, మనము కూడా సహోదరుల నిమిత్తము ప్రాణము పెట్టబద్దులమై ఉన్నాము.
ఇది ఎలా సాధ్యపడుతుందో నాకు ఇప్పటివరకు తెలియదండి రుజువు, కానీ మార్గం మాత్రం వెతుక్కుంటూ సాగాలనుకుంటున్నాను. ఆ మార్గం ఈరోజు మీతో పంచుకోవాలి. ఒకటి నిజం, ప్రియమైన వాళ్ళారా, ప్రభువు మనల్ని ప్రేమించాడు, వండర్ఫుల్. మరి ఆయన మనల్ని ప్రేమించి మన నిమిత్తం ప్రాణం పెట్టాడని మనం తెలుసుకున్నాం అనుకోండి, వెంటనే ఇంకొక బాధ్యత ఉందో తెలుసా మీకు నాకు? మనము కూడా సహోదరైతే సహోదరుడు, సహోదరైతే సహోదరి, ఇద్దరు కూడా మనమంట సహోదరుల నిమిత్తము ప్రాణము పెట్టబద్దులమై ఉన్నాం. బాగా వినండి, ప్రేమలో వేరు పడకుండా అయితే ఇది సాధ్యపడదు. పోయిన వారం మీతో ఎంతవరకు మాట్లాడాను అని అంటే కలిసి ఉండడం గురించే మాట్లాడానండి. కేవలం కలిసి ఉండడం మాత్రమే చెప్పడం లేదు దేవుని వాక్యం మనతో. ఇప్పుడు ఏమంటుందంటే అవసరమైతే ప్రాణం పెట్టాలి ఇప్పుడు మనల్ని అంటుందండి. చావగలమా? ఇలానే దేవుడు అడిగితే ఏం సమాధానం చెప్పాలో కూడా నా దగ్గర లేదండి ఆన్సర్. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను, సంఘంలో ఒక సహోదరుడు ఒక సహోదరి గురించి మీరు చావగలరా? నేను చావగలనా? ఏదో అనాలోచనగా మాట్లాడటం లేదు దేవుడు, మనకు అవసరం లేనిది ఏదో చెప్పడం లేదు. మీరు అలా అనుకోవద్దు ప్లీజ్. ఈరోజు మాట్లాడుతున్న దాంతో నాకు సంబంధం లేదని మీరు అస్సలు అనుకోవద్దు ప్రియమైన వాళ్ళారా. అలా అయితే మనకు అస్సలు క్రైస్తవ్యం అర్థం కాలేదు. ఇంతకాలం అండి ఒకవైపు నడిచానండి నా క్రైస్తవ్యం అంతా. నా క్రైస్తవ్యం ఏటుండే అంటే భూమి మీద ఉన్నంతసేపు దేవుడు నాకు హెల్ప్ చేయాలి, చనిపోయిన తర్వాత నన్ను పరలోకంలో రీప్లేస్ చేయాలి, అంతే. ఇంకా పెద్ద ఆలోచనలు ఏం లేకుండే అండి. నా పొరుగు వారి గురించి ఆలోచించలేదు, నా సంఘం గురించి ఆలోచించలేదు, నా సహోదరుడు అనే వాని గురించి పెద్దగా వీటి గురించి ఎప్పుడు యోచించని జీవితం ప్రియమైన వాళ్ళారు. ఈవెన్ ఎలా ఉండే అంటే నా అప్రోచ్మెంట్ చర్చ్లో ఒక బ్రదర్తోనో ఒక సిస్టర్తోనో నా గురించి ప్రేయర్ చేయండి, లేకపోతే నా ఫ్యామిలీ గురించి ప్రేయర్ చేయండి, నా అవసరం గురించి ప్రేయర్ చేయండి, లేకపోతే నాకు ఇది కొరతగా ఉంది దీని గురించి ప్రేయర్ చేయండి, నాకు అనారోగ్యం ఉంది ప్రేయర్ చేయండి. ఏమండి ఎప్పుడు కూడా నేను ఇతరులతో రిక్వెస్ట్ చేసింది కూడా ఎలా ఉండేనంటే నాకు వచ్చేటువంటి బెనిఫిట్ గురించే నేను ఆలోచించాను ప్రియమైన వాళ్ళారా. కానీ ఒక అడుగు అస్సలు ముందుకేసి చూడండి ఏంటో తెలుసా, ఇప్పుడు ఆ సహోదరుని గురించే నేను ఆలోచించాలన్న విషయాన్ని మర్చిపోయాను. ఏమండి ఫస్ట్ సెంచరీ చర్చ్లో ఒకే ఒకటి ఉందండి, ఒకటి అస్సలు లేదు. ఏంటో తెలుసా, వారి గురించి ఆలోచించుకోవడం అస్సలు లేదు ప్రియమైన వాళ్ళారా. ఒకే ఒకటి ఉందన్న ఒకటేంటో తెలుసా, తన పొరుగు అని గురించి ఆలోచించేటువంటి గుణమే ఉండేనండి ఆ చర్చ్లో. బట్ ఏం జరిగిందో ప్రియమైన వాళ్ళారా, ఆ సంఘం రూపులేఖ లేకుండా కూలిపోయింది. కానీ ఆశ్చర్యం ఏమిటి అని అంటే ఆ తర్వాత రాయబడిన ప్రతి మాట కూడా ఆ నమూనాలోనే దేవుడు సంఘాలన్నింటినీ నిర్మించాలనుకున్నాడు. కానీ మనిషి స్వార్థప్రియుడైన కారణాన్ని బట్టి ఈరోజు ఆ దరిదాపులో కూడా మనం వెళ్ళటం లేదండి. చాలా దూరం ఉన్నామండి మనం. నిజం, నాకు చెప్పడానికి ఇబ్బందిగా ఉంది కానీ వాస్తవం ఇదే. మనం చాలా దూరం ఉన్నాం. ఇక్కడ మాట్లాడుతున్న లేఖనం మళ్ళీ ఒకసారి చదువుతామండి. లేదు నేను చదవటం లేదు, ఏమన్నా నాకు తప్పగా కనపడి చదువుతుంది కూడా కాదు. మరొకసారి చదువుతాం 16 ప్లీజ్. 16 మీరు చూడగలిగితే 16 ఉంటుంది, ఆయన మన నిమిత్తము ప్రాణము పెట్టెను గనక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్టబద్దులమై ఉన్నాము. నేనేం అడగను ప్రియమైన నా కోసం మీరు చావండి అని, మీరు కూడా నన్ను అడగవద్దు. అది కాదు ఇక్కడ అర్థం. కానీ ఒక రోజు ఉందండి, ఆ రోజు మిమ్మలను నన్ను పరీక్షిస్తుంది ప్రియమైన వాళ్ళారు. ఎలా పరీక్షించబోతుందో తెలుసా? ప్రభువు నీ నిమిత్తం ప్రాణం పెట్టాడు కదా, ఇప్పుడు నీవు నీ సహోదరుని నిమిత్తం ప్రాణం పెట్టుటకు సిద్ధముగా ఉన్నావా? హెల్ప్ చేయడానికే 100 ఆలోచిస్తున్న కాలం అండి ఇప్పుడు మనం కదా. సహోదరునికి సహాయం చేయడానికే 100 ఆలోచిస్తున్న కాలం. భర్త ఇస్తున్నాడు అనుకోండి, భార్య నో అనే టైం ఇప్పుడు. భార్య విల్లింగ్గా ఉందనుకోండి, భర్త నో అనేటట్టుగా ఉన్నాడండి ఈరోజు. ఏ విషయంలో? పొరుగువానికి జస్ట్ హెల్ప్కేనండి. కానీ లేఖనం అంతా ఎంత పెద్దగా మాట్లాడుతుందో తెలుసా? అయ్యో మిమ్మల్ని పిలిచింది ఇంత చిన్న మార్గంలోనికి కాదు, మీరు నేనట ప్రియమైన ఇప్పుడు సహోదరుల నిమిత్తం ప్రాణము పెట్టబద్దులమై ఉన్నాము. బద్ధుడు అని అంటే నిర్దిష్టంగా జరిగించేవాడు అని అర్థం వస్తుందండి. వాస్తవంగా చెప్పాలంటే నిర్దిష్టంగా జరిగించేవాడు. ఇంకో కొంచెం దగ్గర చెప్పాలంటే అది ఖచ్చితంగా చెయ్యవలసిన వాడు అని అర్థం, తప్పించుకునేవాడని కాదండి. ఆర్ వి రెడీ? ఒకసారి ఆలోచించండి ప్రేమ, సిద్ధమేనా దీనికి? మనకు ప్రభువు కోసం శ్రమ పడాలంటేనే ఇబ్బందిగా ఉందండి. నేను చెప్తుంది ఏంటి? ప్రభువు కోసం శ్రమ. ఇప్పుడు నేను చెప్తున్న ఈ 2వ లేఖనం ఏంటో తెలుసా? ప్రభువు కోసం శ్రమ మాత్రమే కాదు, అవసరమైతే సహోదరు నిమిత్తం మనం ప్రాణం కూడా వదులుకోవాలంటే ఏంటి మన రెస్పాన్స్? అసలు ప్రభు అంటే
నా పాపం నిమిత్తం మరణించాడు, నా కోసం ఎన్నో చేశాడు, నేను ప్రేయర్ చేయగానే నాకు హెల్ప్ పంపిస్తున్నాడు, నన్ను సిక్నెస్ అనారోగ్యం నుంచి బయట తీసుకొచ్చాడు, నన్ను వృద్ధులను తెచ్చా, ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి కనుక ఆలోచిస్తాను, కొంత ఆలోచిస్తాను. కానీ ఇప్పుడు అడుగుతుంది ఎవరి గురించి తెలుసా? సహోదరు నిమిత్తం. ఏమి ఇచ్చాడు నాకు అతను? ఏం చేశాడు నాకు అతను? ప్రభునిత్త శ్రమకే ఈరోజు చర్చెస్ ఇబ్బంది పడుతున్నాయండి. కానీ పరిశుద్ధ ఆత్మదేవుడు తన వాక్యం ద్వారా మనతో చెప్తుంది ఏంటి అని అంటే, మీరు ప్రభునిత్తం శ్రమ మాత్రమే కాదు, అవసరమైతే సహోదరు నిమిత్తము మీరు నేను ప్రాణము పెట్ట బద్దులము. నిజం చెప్తాను ప్రియమైన వాళ్ళ, హానెస్ట్గా మీతో చెప్పేస్తాను. ఇది నాకు కొంచెం కూడా అర్థం కాలేదు, కానీ మార్గం ఏంటో తెలుసండి, ప్రేమలో ఎదిగితే తప్ప ఇది సాధ్యపడేది కాదు ప్రియమైన వాళ్ళారా. ప్రభు గురించి వారకాలంలో ధ్యానిస్తున్నప్పుడు, యాక్చువల్ అండి ఇది నేను చెప్పాలి, 1948 ప్రియమైన వాళ్ళారా, 1948లో వాచ్మెన్ నీ అనే ఒక సేవకు రాసిన ఒక పుస్తకంలో చదివితే కానీ నాకు అర్థం కాలేదండి. ద నార్మల్ క్రిస్టియన్ వర్కర్ అని ఒక పుస్తకం రాశారండి ఆయన. ఆ పుస్తకంలో ఒక చిన్న భాగం ప్రియమైన వాళ్ళారా నాకు చాలా నూతనంగా అనిపించిందండి ధ్యానిస్తున్నప్పుడు. మార్కు సువార్త 10లోనికి రండి ప్రియమైన వాళ్ళారా. ప్రభు యొక్క ప్రేమను ఆయన నాకు ఇంకొక కోణంలో చూపించాడండి. ఆ కోణం మీకు పరిచయం చేయాలి ఈరోజు నేను. మార్కు సువార్త 10వ అధ్యాయము, మార్కు సువార్త 10వ అధ్యాయము, 10వ అధ్యాయము రైట్ ఎక్కడి నుంచి చదువుదామంటే 42 నుంచి చదువుదాం. 42 నుంచి చదవగలిగితే మనం, యేసు వారిని తన యొద్దకు పిలిచి వారితో ఇట్లా, నేను అన్యజనులలో అధికారులను ఎంచబడిన వారు వారి మీద ప్రభుత్వం చేయుదురు, వారిలో గొప్పవారు వారి మీద అధికారం చేయుదురని మీకు తెలియను. మీలో అలాగుండకూడదు. మీలో ఎవడైనను గొప్పవాడై ఉండగోరిన ఎడల వాడు మీకు పరిచారము చేయువాడై ఉండవలెను. మీలో ఎవడైనను ముఖ్యుడై ఉండగోరిన ఎడల వాడు అందరికీ దాసుడై ఉండవలెను. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నటకు రాలేదు, కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణం ఇచ్చుటకు వచ్చిన నేను. యూజువల్గా నేను ఎప్పుడు చదివినా అంటే రెండో విషయాన్ని బాగా తెలుసుకున్నాను, అర్థం చేసుకున్నాను. రెండో విషయం ఏంటంటే ప్రాణం పెట్టాడు. మొదటి విషయం మిస్ అయిపోయాను ప్రియమైన వాళ్ళారా. ప్రాణం సెకండ్ అండి. ఫస్ట్ ఏముందో తెలుసా? పరిచారము చెయ్యుటకు. ఈ పదం ఎందుకు తీసుకొస్తున్నావు బ్రదర్? ఇప్పుడు ఈ పదం ఎందుకు తీసుకొస్తున్నాను అని అంటే, మనం ప్రాణం పెట్టడానికి ముందు ఆ బ్రదర్కు మనం పరిచారం చేస్తేనే చేయగలం ప్రియమైన వాళ్ళారా. ఇప్పుడు ఉదాహరణకి ఇలా ఆలోచిద్దాం. ఒక బ్రదర్కో సిస్టర్కో మనం సర్వీస్ చేయాలంటే మనకి ఎన్ని అడ్డం ఉంటాయో తెలుసా అండి? వాళ్ళని అన్నీ ఆలోచిస్తాం. వాళ్ళ గుణం మంచిది కాదనో, వాళ్ళు మంచివాళ్ళు కాదనో, వాళ్ళు ఎప్పుడు కూడా చెడుగా వ్యవహరిస్తారనో, లేకపోతే వాళ్ళని పొగుడుకుంటారనో కానో, లేకపోతే వాళ్ళు చాలా రిచ్ అనో, లేకపోతే మరీ ఎక్స్ట్రీమ్ పూర్, వాళ్ళ దగ్గర పోదామంటే ఒకలాంటి స్టింజీ స్మెల్, వాళ్ళని ఏమని పలకరిస్తాం, వాళ్ళ ఇల్లు చక్కగా ఉండదు, వాళ్ళ పద్ధతి చక్కగా ఉండదు, ఎన్నో ఆలోచిస్తామండి మనం. ఇవన్నీ మన ఇన్నర్ లైఫే, నేనేం మనకు సంబంధం లేని ఏం చెప్పడం లేదు. నిజం ప్రియమైన, ఇవన్నీ మనల్ని ఎట్లున్నాయి తెలుసా అండి, అన్నీ నింపేసేయండి మనల్ని. నింపేసి ఈరోజు ఒక సహోదరుని పట్ల మన రెస్పాన్స్ ఎలా ఉంటుందో తెలుసా? దిగి రాలేమండి అసలు. దిగడం అంటే మనకు ప్రాణం పోయిన తర్వాత సమానంగా ఉంటుంది. నిజం ప్రియమైన వాళ్ళారా. ఒక మనిషి ఇంకొక మనిషి పట్ల స్పందించడానికి ఇన్ని అడ్డంకులు ఉన్నాయి. కానీ ఇక్కడ ఆలోచిస్తేనండి, దేవుడు రాసిన మాట చాలా గొప్పగా ఉంది. ఆ మాట ఏంటంటే, దేవుడు మనిషికి పరిచారం చేయడానికి తన కుమారుని మనిషిగా పంపించాడు. ఈవెన్ ఈ గ్రంథకర్తలో రాస్తున్న పద్ధతి కూడా చాలా గొప్పగా ఉంటుంది ప్రియమైన. అక్కడ రాస్తున్నప్పుడు అండి, దేవుని కుమారుడు అనలేదండి, మనుష్య కుమారుడు అన్న పద ప్రయోగం చేశాడు ఆయన. మనుష్య కుమారుడు ఇదిగో పరిచారం చేయించుకున్నట్టు కాదు, కానీ పరిచారం చేయటకు వచ్చిన, ఏమంటే దైవ కుమారుడు అన్న పదాన్ని కూడా వాడలేదు ప్రియమైన వాళ్ళరా. అక్కడే మనకు తెలిసే ఏంటంటే, దేవుడు మనిషిని అమితంగా ఇష్టపడుతున్నాడన్న పదం కనపడుతుందండి. ఆసక్తి కలిగి ఉన్నాడు మనిషి పట్ల. ఎంత ఆసక్తి అనంటే దిగొచ్చేంత. ఆ పుస్తకంలో ఆ సేవకుడు అడిగింది, ఈరోజు నా ద్వారా మిమ్మల్ని అడుగుతున్న మాట ఏంటంటే, ఎంత దిగుటకు మనం సిద్ధంగా ఉన్నాం ఈరోజు ఒక సహోదరి దగ్గర? ఎంత దిగగలము వాళ్ళకు పరిచారం చేయుటకు? మీరు ఒకవేళ అర్హతను కొలమానంగా తీసుకుందామా? నేను పరిచారం చేయాలంటే అర్హత అంటే ప్రభు అడుగుతాడు, మరి నేను నీకు పరిచారం చేశాను కదా, నీ అర్హత ఏంటి కొలమానం? మరి ఏం చెప్తాను చెప్పండి ప్రభుతో? నాలో ఈ మంచి ఉంది కనుక నువ్వు నాకు చేయాలి సర్వీస్ అనగలమా ప్రభుని? నేను ఆ రోజు ఇంత పెద్ద ఘనమైన గొప్ప కార్యం చేశాను, భూమి మీద ఎవరు చేయింది, అందుకోసం నువ్వు సర్వీస్ చేయాలి అనగలమా? ఏమనగలం ప్రియమైన వాళ్ళారా? నిల్లండి అంత మన దగ్గర.
కానీ ఆ స్థితిలో ప్రభు నేను మీకు పరిచారము చేయుటకు, ఏమండి బాగా వినండి, ప్రాణం పెట్టడం సెకండ్ ఆయన విట్నెస్ ఇచ్చుకున్నాడు ప్రియమేలో. కానీ ముందు విట్నెస్ ఇచ్చుకుంది ఏంటో తెలుసా? ప్రభు ముందు తను చెప్పుకుంటుంది ఏంటంటే, నేను పరిచారము చేయుటకు వచ్చి ఉన్నాను. ఈ పదం నన్ను కదిలించిందండి. ఓ, నేను నా ప్రభువు నా నిమిత్తం ప్రాణం పెట్టాను కనుక నేను కూడా సహోదరు నిమిత్తం ప్రాణం పెట్టబద్దుననగానే నేను మ్యాచ్ చేయలేంత దూరంగా ఉన్నాను ఒకప్పుడు. అది చెప్పేసి ఏదేదో అనుకున్నాను. కానీ ఇప్పుడు ఏమనిపిస్తుందంటే, పరిచారం చేయడానికి నేను దిగానా, రేపు నేను ప్రాణం పెట్టుట కూడా సాగగలను. ఎందుకంటే ప్రభు నడిచిన మార్గం అండి అది. కానీ బాగా వినండి ప్రియమైన వాళ్ళారా, ఒక సహోదరునికి మనం సర్వీస్ చేయాలి అని అంటే ప్రేమ లేకుండా చేయలేమండి. నెమ్మది ఇప్పుడు అర్థమవుతుందండి ఎందుకు ప్రేమ కలిగి ఉండుటకు మీరు ప్రయాసపడండి అన్నాడో. దేవుని ప్రేమించడం ఈజీగా చేయగలం ప్రియమైన వాళ్ళారా, ఎందుకంటే ఆయన మనకు అన్నీ చేస్తున్నాడు కనుక. ఇప్పుడు బ్రదర్ని సిస్టర్ని చాలా టఫ్ తెలుసా అండి. చెప్పడం గురించి కాదు నేను మాట్లాడుతుంది. అదే యోహాను భక్తుడు అంటాడు కదా, ఇప్పుడు మన మాట చదివినప్పుడు బాగుంటుంది. యోహాను మొదటి పత్రిక 3, మనం 16 చదివాం కదా, కిందికి వచ్చేసరి క్లియర్గా కనపడుతుంది. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 18, 16లో మనం సహోదరుల నిమిత్తం ప్రాణం పెట్టబద్దులమై ఉన్నటువంటి మినిస్ట్రీకి పిలిచిన తర్వాత 18లో దానికి ఎలా ఉండాలంటే, మనము చిన్నపిల్లలారా మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమించేటట్టుగా ఉండాలి. ఇప్పుడు ఈ లవ్ ఏదో ఊరికే చెప్పేయడం కాదు, నేను చర్చ్లో ఉన్నటువంటి బ్రదర్ని సిస్టర్ని నేను ప్రేమించగలుగుతున్నాను. ఈజీ అండి, నేను మీరు చెప్పడం ఈజీ, నోటి మాటే కదండి, బ్యాబ్లింగ్ అంటాం కదా, వస్తుంది సౌండ్ ఈజీగా. యోహాన్ గారు కూడా అంటున్నాడు, ఇప్పుడు ఏదో కేవలం మాటతోనూ నాలుకతోనూ కాదు, ఇది క్రియతోనూ సత్యంతోనూ. అది ఎందులో కనపడుతుందంటే, మనం దిగొచ్చి వారికి పరిచారం చేయగలిగితేనే. అంటే వాళ్ళు వస్తున్నారనే వెంటనే కూర్చేయడం, వాళ్ళు కూర్చుంటారని కుర్చీని దూడడం, ఇవి కాదు ప్రియమైన వాళ్ళారా. నేను మానవ బుద్ధితో చేసేవాడి గురించి ఆలోచించటం లేదు, మానవ బుద్ధితో కాదండి, దేవుని ఆత్మతో. నేను ఒక క్వశ్చన్ వేసుకున్నానండి, ప్రభువా నువ్వు 2000 సంవత్సరాల క్రితం అప్పుడున్న నీ చుట్టూన్న కొద్ది సమూహానికి నువ్వు పరిచారం చేసావంటే నేను నమ్ముతాను, ఫిజికల్గా ఉన్నావు అప్పుడు. బట్ ఈరోజు నాకు కూడా పరిచారం చేస్తున్నావు, నేను ఎలా నమ్మాలి? క్వశ్చన్ ఎప్పుడైనా అడగండి ప్రియమైన. కొన్నిసార్లు బాగుంటుందండి ఇలా అడిగినప్పుడు దేవుడు, ఎందుకంటే ఆయన సమాధానం చెప్పినప్పుడు గొప్ప ఆనందం దొరుకుతుందండి మనకి. నేను అడిగింది ఏంటంటే, నేను అంగీకరిస్తాను, ఇదిగో మనుష్య కుమారుడు పరిచారం చేయించుకున్నట్టు కాదు, కానీ పరిచారం చేయుటకును అనేకులకు విమోచన క్రయధనముగా తన ప్రాణం పెట్టుటకు వచ్చి అంటున్నాడు. అది అంటే మొదటి భాగం కొంతమందికి, రెండో భాగం అందరికీ వర్తించేది కాదు, ఆ మాట అందరికీ వర్తించేది ప్రియమైన వాళ్ళారా. నిజం చెప్పాలి అంటే, ఇప్పుడు మన నిమిత్తం ప్రాణం పెట్టాడు అంటే మనకు కూడా పరిచారం చేశాడు ఆయన. నేను అడుగుతుంది అదే ప్రభువుని, నాకేం చేసావు ప్రభు ఇప్పుడు నువ్వు పరిచారము? నమ్మగలరా ప్రియమైన వాళ్ళారా ఈ మాట ఇలా నేను చెప్తే? ఈరోజు చర్చ్ మెంబర్స్ అందరి ద్వారా మనకు దొరుకుతున్న ప్రతి ఉపకారానికి కర్త కర్మక్రియ ఎవరో తెలుసా అండి? ప్రభు అంతే. ఇంకా వారు నా గురించి ప్రార్థన చేసినా, వారు నన్ను వచ్చి పరామర్శించినా, ఒకరోజు వారు నాకు భోజనాన్ని తీసుకొని వచ్చినా, ఒకరోజు నన్ను ఇంకొక దగ్గర తీసుకొని వెళ్ళినా, ఒకరోజు నన్ను మోసినా, నన్ను మాటతో పలకరించినా, నాతో సమయం గడిపిన, అది ఎవరంటే దేవుడు వారి యందుండి చేస్తున్న కార్యం ప్రియమైన వాళ్ళారు. ఇలా చెప్పాలి అంటే ఇంక ఇష్టపడతాను, అందులో పరిచారం ఉన్నదండి. దీనికి బలమైన సాక్ష్యం ఏంటి బ్రదర్? నాకు రిఫరెన్స్ ఎక్కడ దొరకలేదంటే, మనందరికీ తెలుసు యూనివర్సల్ కోడ్ రిఫరెన్స్. మిక్కిలి ఈ చిన్న వారిలో మీరు కొందరికి చేసిన ఎడలా ప్రభు అన్నాడు, మీరు నాకు చేసినట్టే. దాన్ని ఫ్లిప్ చేసామనుకోండి, తిప్పామనుకోండి, వారి ద్వారా నాకు చేస్తుంది ఎవరు అంటే ప్రభువే. అంతే ప్రియమైన వాళ్ళారా. నేను చెప్పదలుచుకుంది ఏమిటి అని అంటే, ప్రభువు నీకు నాకు ఉపచారం చేయటకు దిగొచ్చి తన ప్రేమను కనపరిచాడండి. ఆయనలో ఉన్న గుణము మనకు తెలుస్తుంది ప్రియమైన, అది ప్రేమ వల్ల తప్ప దీనివల్ల సాధ్యపడదు. ఎందుకంటే ఒకరికి చేయాలంటే ఎన్నిటినో ఓర్చుకోవాలండి, సహించాలి, భరించాలి, చాలా ఇబ్బందులు ఉంటాయి ప్రియమైన వాళ్ళారా. మనం చదువుతున్నాం కదా ప్రతి వారము ఆ లిస్ట్ అంతా, ఆ లిస్టులో ఉన్నవండి ప్రేమ లేకుండా సాధ్యపడేవి కావండి. ఓర్చుకొని తాళముకొని ఇబ్బంది పడకుండా అండి అన్నిటిని భరిస్తూ అతనికి మనం చేయగలిగేటువంటి స్థితి రావాలి అంటే ప్రియమైన వాళ్ళారు, నా దగ్గర ఉన్న ఒకటే ఒక మాట, ప్రేమ లేకుండా అది కాదు. మేబీ ఇలా ట్రై చేసి ఉండొచ్చు ఇప్పటి వరకు, మనం ప్రేమ లేకుండా కొంచెం హ్యూమన్గా అంటే మానవరీత్యా ప్రయత్నం చేసి ఉండొచ్చు. ఇప్పటి నుంచి ఆ బ్రదర్ నన్ను ఏమన్నా నేను ఓర్చుకుంటాను, ఆ బ్రదర్ నా గురించి చెడు ఏమన్నా చెప్పుకుంటే వెళ్ళిపోయినా ఇక నేను స్ప్రెడ్ చేయకుండా ఉన్నాను. ఒక బ్రదర్ గురించి మాట్లాడుతున్నాను, బ్రదర్ అనొద్దు మీరు, సిస్టర్తో కూడా చెప్తున్నాను ఈ మాటని.
మీకు నాకు అనిపిస్తుండొచ్చు ప్రియమైన వాళ్ళారా, ఆ కొద్ది ప్రయత్నం కాదండి ఇక్కడ నేను మాట్లాడదలుచుకుంటుంది. ఎందుకంటే నేను బాగా భయపడేటువంటి విషయం ఏముంటుంది అని అంటే, మన స్వశక్తితో ఆపితేనటండి ఒక పాయింట్ తర్వాత మన మన ఏమనాలి శక్తి అయిపోద్దండి. శక్తి అయిపోయిన తర్వాత ఆపిన దానికంటే రెండింతలు ఎక్కువ చేస్తామటండి. ఒకప్పుడు చాలా నేను అంటే నా హృదయంలో పెట్టుకోవడానికి ఉపయోగపడింది. ఒకరోజు సౌలు రాజు ఒక డిసిషన్ తీసుకుంటాడు ప్రియమైన వాళ్ళ, మనం వెళ్దాం, యుద్ధానికి వెళ్దాం కొద్దిమందిమే. అతను ఏమంటాడు అంటే, యెహోవా దేవుడు మనకు విజయం ఇచ్చేంత వరకు ఏ ఒక్కరు కూడా ముద్ద కూడా ముట్టొద్దు అంటాడండి, మీరు ఫుడ్ తినొద్దు అంటాడు. భీకరమైన యుద్ధం జరుగుతుందండి సాయంత్రం వరకు. యుద్ధం ఓడిపోగానే ఏం జరుగుతుందో తెలుసా ప్రియమైన, యూదులు చెయ్యకూడని తప్పు చేస్తారు, వారు బ్రతుకుదన్న దాన్ని రక్తంతోనే పీక్కొని తింటారు ప్రియమైన, ఆకలి ఓరవలేక. అది నాకు స్పిరిచువల్గా చాలా ఉపయోగపడిందండి కొంతకాలం వరకు. తర్వాత దాంట్లో వేరుపారిన తర్వాత ఇక స్థిరమైపోయిందండి నా హృదయంలో. మన మానవరీత్యా కొంతకాలం ఆపిందండి, బాగుంటుందండి, కానీ మన దగ్గర కూడా సామర్థ్యం అయిపోతుంది. సామర్థ్యం అయిపోయిన తర్వాత ఎంత వేడిగా బిహేవ్ చేస్తామంటే దానికి రెండింతలు చేసి కూర్చుంటామండి తప్పు. మీరు ఎక్స్పీరియన్స్ అవ్వటం లేదా? చాలా ఉన్నాయండి, అలాంటివి చాలా ఉన్నాయి మన జీవితంలో. చెడు చూడొద్దన్న దగ్గర నుంచి మొదలు పెట్టండి చేసే వరకు ఉన్నాయి అలాంటివి. జస్ట్ లైక్ ప్రేమ విషయంలో కూడా నేను అది చెప్తున్నాను. ఈరోజు మాకు ఇది అర్థమైపోగానే ఇక నేను డిసైడ్ అయిపోయాను, ఇప్పటి నుంచి నేను ఎక్స్ అనే పర్సన్ గురించి వై అనే పర్సన్ ఇక నేను చెప్పను, అనను, చూడను. మీరు నేను అనుకుంటుండొచ్చు ప్రియమైన, అందులో ఎక్కడుందండి మనం కలిగి ఉండటకు ప్రయాసము. ఒక టఫ్ టైం రాగానే లూజ్ అయిపోతామండి. లూజ్ అయిపోయి ఎంత చెడు చెప్పాలో అంత చెప్తాం వాళ్ళ గురించి, ఎంత ఎన్ని చేయాలని చేస్తామండి. వాళ్ళకి ఎంత ఇబ్బందులు క్రియేట్ చేయాలో అంత ఇబ్బందులు క్రియేట్ చేస్తాం. అందులో పరిచారం లేదు ప్రియమైన వాళ్ళారా. ఎందుకు లేదు అనంటే, ఎందుకో మనం ఆ వ్యక్తిని, ఆ సహోదరుని ప్రేమించడానికి ఇష్టపడటం లేదు. వై? మనకు అన్నీ తెలుసండి, మనకు వాళ్ళకి వ్యత్యాసం లేదని తెలుసు, మనము వారి వాళ్ళే పాపులం అని తెలుసు, వారు మన వాళ్ళే పాపులు అని తెలుసు, వారు తప్పులు చేస్తున్నారు, మనం తప్పులు చేస్తాం, అన్నీ న్యూట్రల్గా తెలుసు ప్రియమైన వాళ్ళ. బట్ ఎక్కడ ఇబ్బంది ఉందో నాకు అర్థం కావటం లేదు. కానీ మనం ఎందుకో ఒక సహోదరికి, ఒక సహోదరునికి పరిచారం చేయాలంటే ఇబ్బంది పడిపోతున్నాం. ఒకవేళ ఇలా అడిగామనుకోండి, ప్రభు మన గురించి చెప్పిన మాట చాలా బాగుంటుంది ప్రియమైన, నాకు చాలా బాగా ఇష్టం. యోహాను మనం వాక్యపఠనంగా చదువుకున్నటువంటి సువార్త 13వ అధ్యాయంలో మీరు చూడగలిగితే, మన ఎడలో కలిగి ఉన్నటువంటి ప్రేమను గురించి చెప్పిన మాట బాగా గుర్తు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇది చాలా మిమ్మల్ని ఆలోచింపజేస్తుంది ప్రియమైన వాళ్ళ. 13వ అధ్యాయం 2వ వాక్యము, సరే మొదటి వాక్యంలండి. 13వ అధ్యాయం మొదటి వాక్యము, యోహాను సువార్త 13వ అధ్యాయం మొదటి వాక్యంలో ప్రభు తాను ప్రేమించిన దాని గురించి మాట్లాడుతూ ఏమంటున్నాడు అంటే, తను ఈ లోకంలో నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చినని యేసు పస్కా పండుగ మునిపే ఎరిగిన వాడై లోకంలో ఉన్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించను. చాలా బాగుంటుందండి ఫుట్ నోట్ వాడుతాం, సంపూర్ణముగా. సంపూర్ణముగా, సంపూర్ణం అన్న దాంట్లోనే మన బలం ఉంది, బలహీనత ఉంది తెలుసా అండి. మన మంచి గుణం ఉంది, చెడు గుణం కూడా ఉందండి. మన హోల్నెస్ కదా. నిన్ను నన్ను సంపూర్ణంగా ప్రేమించగలిగే ప్రభువుగా ఉన్నాడు. అందుకోసం మనకు పరిచారం చేయగలిగి ఉన్నాడండి ఆయన. నేను మీతో చెప్పేది ఏమిటంటే, ప్రేమ తప్ప ఇంకో పరిష్కారం లేదు ప్రియమైన వాళ్ళారా. మనం కూడా మన సహోదరుల నిమిత్తం ప్రాణం పెట్టుటకు. యోహాను మొదటి పత్రిక 4లోనికి మీరు రాగలిగితే ఎన్ని లేఖనాలు మాట్లాడతాయి మీరు చూడండి ప్లీజ్. యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయంలోనికి మీరు వచ్చేసినట్లయితే, ముగిస్తానండి ఒక 10 నిమిషాలు. యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయం ఈ లేఖనం చూడండి. ముందుగా 7వ వాక్యంలో ఒక మంచి స్టేట్మెంట్ ఉంది ప్రియమైన వాళ్ళారా. ఇది మీరు అందరూ చూడాలి మీ కళ్ళతో. ప్రియులారా, మనము ఒకరినొకడు ప్రేమింతుము, ఎందుకనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతి వాడును దేవుని మూలముగా పుట్టినవాడై దేవుణ్ణి ఎరుగును. దేవుణ్ణి తెలుసుకోవడానికి సైన్ ఏం చెప్తుందో తెలుసా దేవుని లేఖనం? బాగా ప్రసంగాలు వినడం కాదటండి, నిజం. చాలా పొరపాటు ఉందండి అందులో. మనకు ప్రయోజనం చేకూరక ప్రతిగా ఎక్కువ వినడం వల్ల జరుగుతుందని తెలుసా? అతిశయము, గర్వము. లేదనుకుంటున్నారా? అప్పుడప్పుడు అంటే యూట్యూబ్ రాకపోతే బాగుండు అనిపిస్తుంది నాకు పర్సనల్గా. తెలియకపోయేది కదా చాలా విషయాలు. మనల్ని ఒక సేవకుడు బలంగా ఉత్తేజంలోనికి, ఆత్మావేశంలోనికి లేవనెత్తగానే ఇంకొక వీడియో వెంటనే కనపడుతుంది, ఆ వ్యక్తి ఇది అని. అయిపోయింది ఇంకంతే, మొత్తం మళ్ళీ ఇలా జరిగిపోతుంది. నిజం ప్రియమైన వాళ్ళారు. అంటే బాగా వినడం వల్ల జరిగే ప్రమాదంలో ఇది ఉందండి, నిజం. క్రమక్రమంగా దేవుని ఎడల ఉన్నటువంటి ఆసక్తిని వదిలేసేటువంటి దుస్థితిలోనికి జారిపోతామండి మనం.
ఎక్స్పీరియన్స్ అవ్వటం లేదండి. ఈ లాస్ట్ 10 ఇయర్స్లో మీరు ఎన్ని విషయాల్లో వీక్ అయిపోయాం తెలుసా? మనం డైలీ ప్రేయర్ వీక్గా ఉందండి, ఫాస్టింగ్ లైఫ్ వీక్గా ఉందండి, బైబిల్ రీడింగ్ వీక్గా ఉందండి, చర్చ్ కమ్మింగ్ వీక్గా ఉందండి, సహోదరుని పరామర్శించడం వీక్గా ఉంది. నేను ఇలా చెప్పదలుచుకుంటే అన్ని వీక్గానే ఉన్నాయి. ఒక మదర్గా, ఒక ఫాదర్గా, ఒక చిల్డ్రన్ అందరం వీక్ అయిపోయాం. నిజమండి, ఎక్కువ తెలిసే మనం ఎక్కువ తెలుసుకోవడానికి ఎందుకు తపన పడుతున్నామంటే బాగా తెలిస్తే దేవుడు నాకు బాగా తెలిసిపోతాడని. లేదటండి. ఇక్కడ ఒక గుర్తుంది, బలమైన గుర్తు ఏమంటున్నాడు? ప్రేమించు ప్రతి వాడు దేవుణ్ణి ఎరుగుతాడు. ఇది బలమైంది, నిర్దిష్టమైంది, చెదరని గుర్తు. నాకు దేవుడు తెలుసు అనడానికి, మీకు దేవుడు తెలుసు అనడానికి. ఎందుకు బ్రదర్ ఈ లవ్నే సెంటర్ చేసి ఎవ్రీ సండే మాట్లాడుతున్నావు అంటే, దినములంతమందు ఒక నిర్దిష్టమైన గుర్తు ఏముందో తెలుసా? నిర్దిష్టమైన గుర్తు, అనేకుల ప్రేమ చల్లారును. ఆ భయంతోనే ప్రియమైన వాళ్ళని నేను వెంబడించుకుంటున్నానండి. నిజం, వ్యక్తిగతంగా నేను వెంబడించుకుంటుంది. చాలా ఇబ్బంది ఉంది ప్రియమైన వాళ్ళరా, చాలా అంటే చాలా ఇబ్బంది ఉంది. నాకు సంబంధించిన వాటన్నిటిని నో చెప్పుకొని ఇన్స్టెంట్గా రెస్పాండ్ అవుతూ ప్రతిదాన్ని చేయడానికి వచ్చే స్పందనకి చాలా ఇబ్బందిగా ఉంది. నిజం. కానీ నేనేమనుకుంటున్నాను అంటే, నా వల్ల ఈ కొంత మీకు కూడా కావాలి. ఎందుకంటే ఈ సమయంలో బోధించేటువంటి బాధ్యత ఈ సంఘం ఎడల అప్పగింపబడింది ప్రియమైన వాళ్ళ. ప్రభు చిత్తం ఇది ఎంతకాలం ఉందో నాకైతే తెలియదు, తర్వాత దేవుడు ఏం చేస్తాడో తెలియదు. కానీ ఉన్నప్పుడే నేను చెప్పాలనుకుంటున్నది ఏమిటంటే, మన దినములు అంతమంది ఉన్నామనడానికి బలమైన గుర్తుగా మనందరి ప్రేమ చల్లారుతూ ఉంది. మన ప్రేమ ఎక్కడికి వచ్చేసిందంటే నాలుకతోనూ మాటతోనూ అయిపోయిందండి ఇప్పుడు. ఎవ్రీ క్రిస్టియన్ అండి, ప్రతి క్రైస్తవ ప్రసంగికుడు ప్రసంగించేటువంటి ప్రసంగం భూమి మీద ఎక్కువ చెప్పబడుతుంది ఏంటో తెలుసా? ప్రేమ అట ప్రియమైన వాళ్ళు. ఎక్కువ లేనిదేంటో తెలుసా? ప్రేమ కూడా అట. ఎక్కువ చెప్పబడుతుంది అనడానికి ఈరోజు ఉన్నటువంటి టీచింగ్లు గుర్తండి. ఎక్కువ అస్సలు కనపడకుండా పోతుంది అనడానికి గుర్తేంటో తెలుసా? ప్రభు చెప్పిన మాట, అనేకుల ప్రేమ చల్లారును. ఈ రెండు కలవటం లేదు చూడండి ఎక్కడో. అందుకోసం ఇక్కడ లేఖనం చెప్పబడుతుంది ప్రియమైన వాళ్ళారా, ప్రేమించు ప్రతి వాడు దేవుని మూలంగా పుట్టినవాడే, వాడు దేవుని ఎరుగును. కిందకి వచ్చేసరికి దీర్ఘంగా చెప్పిన మాటలంతా అక్కడ మనకు అవే కనపడతాయి. ప్రేమ మనకి ఇప్పుడు ప్రత్యక్షమాయను. ప్రేమ అనగా ఎట్టిదో ఇప్పుడు మనకు ప్రత్యక్షమైంది. ఎలా అయింది? ప్రభు నీ అపరాధములను నా అపరాధములను క్షమించటం బట్టి ఏమి ఎక్స్పోజ్ చేశాడటంటే, ఇదిగో ఇదే ప్రేమ అని ఎక్స్పోజ్ చేశాడటండి. చదువుదాం, కిందికి చదువుదాం. డెఫినేషన్ అండి ఒక విధంగా, నిజంగా సాహసం చేసి ఈరోజు చెప్పేస్తున్నాను. ఇది డెఫినేషనే. చూడండి కిందికి వచ్చేసరికి అలాగే మీరు చూడగలిగితే 8 నుంచి నేను చదువుతున్నాను. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరగడు. మనం ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపెను. దీని వలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. ఏమండి, ఈరోజు మీకు స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఒకే వర్డ్ చూపిస్తున్నాను. ప్రేమ పక్కన ఎప్పుడు దేవుడు చెప్పుకుంటూ వచ్చినా క్షమించాను నేను అన్న వర్డే కనపడుతుందండి. అదే ప్రేమైన వాళ్ళ లవ్. నిజం అండి. ఈరోజు ఒక సహోదరి దగ్గర మన దగ్గర లేనిది కూడా అదేనండి. మనం క్షమించటలేదు. ప్లీజ్ అండి, నచ్చుకోవద్దు. మీరు సమ్మతించి లోబడి కలిగి ఉండడానికి ప్రయత్నం చేయండి. ఇది బ్రదర్తో అయితే బ్రదర్, సిస్టర్ అయితే సిస్టర్, ఇద్దరితో మాట్లాడుతున్నమాట. క్షమించగలగాలి ప్రియమైన వాళ్ళారా. ఎన్నంటే నాకు తెలియదు, అన్నంటే అంటాను. ఎందుకంటే అవన్నీ క్షమించాడు. మనందరికీ తెలుసు రేపటి రోజున జరిగేది కూడా ఎలా ఉందటంటే, పేతురుతో ఒక ఉపమానం చెప్పి ఉన్నాడు ప్రభు. భయం అయితే కలుగుతుంది, నిజంగా చాలా భయం కలుగుతుంది. మోస్ట్ ఛాలెంజింగ్ అనిపించేది ఏమిటి అని అంటే, చార్ల్స్ స్టాన్లీ అనుకుంటానండి. ఐ థింక్ ఆయన ఇప్పుడు 90+ అయిపోయాడు. డెడో ఎలాగో నాకు తెలియదు. ఇంకా ఆల్మోస్ట్ 80కి వచ్చిన తర్వాత అండి, చాలా పెద్ద ప్రీచర్ అండి ఆయన, చాలా పెద్ద ప్రీచర్ ఫారిన్లో, యుఎస్లో. 80 ఏళ్ళు వచ్చిన తర్వాత దేవుడు ఒకటి చెప్పాడట, నువ్వు నీ బంధువు ఎడలా నీ తప్పు లేదు, బట్ నేను బట్టి అతను అఫెండ్ అయ్యాడు, నువ్వు అతనికి వెళ్ళి సారీ చెప్పాలని. ఆయన ఎంత స్ట్రగుల్ అయింది ఏంటంటే, ఒక క్రిస్టియన్ బిలీవర్ అయినా పోయి చెప్పేటోడిని సారీ అని. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే, ఒక విధంగా ప్రభువు నమ్మనంత దూరంగా ఉన్న వ్యక్తి చెప్పాలి, పోయి మళ్ళీ బంధువు చెప్పాలి. అది ఎట్ ద ఏజ్ ఆఫ్ ఎబో 80. ఏమండి ఎంత పెయిన్ ఉంటుందో తెలుసా? ఎందుకంటే ఆయన ఆ సాక్ష్యం చెప్తూ ఏడుస్తాడండి. అది నాకు చాలా ఛాలెంజింగ్ అనిపించిందండి. ఒక వ్యక్తి క్షమాపణ చెప్పాలంటే ఏడ్చేంత పెయిన్ ఉంటుందంటే ఉంటుంది ప్రియమైన వాళ్ళారా. చిన్నదేం కాదండి. మనం ఎక్సైజ్ చేయటం లేదు కనుక, మనం ఎవరిని అఫెండ్ చేయటం లేదని అనుకుంటున్నాం కనుక సాగిపోతున్నామండి. నేను కూడా ఇంట్లో ఇబ్బంది పడేది ఉంటుంది. మా మదర్కి ఎన్నోసార్లు క్షమాపణ చెప్పాలనుకుంటా, రానే రాదండి. ఇంత హార్డ్ కోర్ అయిపోయాం తెలుసా మనం.
కఠినమై కూర్చున్నాం ప్రియమైన వాళ్ళరా క్షమాపణ దగ్గర. నిజం. కానీ ప్రేమ గుర్తు, నిజమైన గుర్తు ఏంటో తెలుసా? క్షమించగలిగే మనసు అండి. ఇది దేంట్లో నీకు దింపుద్దో తెలుసా? మనల్ని మీరు నమ్మండి, మీకు అర్థమైందో లేదో నాకు కూడా తెలియదు. ఒకవేళ రికమెండ్ చేస్తాను, వెళ్ళి కొనుక్కోండి. ప్రభు పనివాని యొక్క శీలం అని ఇక్కడ బుక్ స్టాల్లో దొరుకుతుందండి. కొనుక్కోండి పుస్తకాన్ని. తెలుగులో తను నార్మల్ క్రిస్టియన్ వర్కర్ అని ఉంటుంది. ప్రభు పనివాని యొక్క శీలం అని ఉంటుంది, కొనుక్కోండి ప్లీజ్. బట్ చదవాలండి మీరు ఆ పుస్తకాన్ని. అందులో స్పష్టంగా నాకు ఒకటి అర్థమైందండి. మనం ఎప్పుడైతే ఒక సహోదరుని పరిపూర్ణంగా క్షమించగలిగటం మొదలు పెడతామో, మనం పరిచారం చేయడం మొదలు పెట్టాం అతని పట్ల. అది ఎక్కడికి నడిపిస్తుందంటే, ప్రభు మన నిమిత్తం ప్రాణం పెట్టిన కనుక ప్రేమ ఎట్టిదో మనం తెలుసుకున్నాం. ఇప్పుడు మనము కూడా మన సహోదరుల నిమిత్తము ప్రాణము పెట్ట బద్దులమై ఉన్నాము. కన్క్లూజన్ వర్డ్ ప్రియమైన వాళ్ళారు, ఒకసారి చూడండి 20-21 వాక్యాలు. అదే అధ్యాయం, యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయం 20-21లో మీరు చూడగలిగితే 19 నుంచి చదువు బాగుంటుంది. 19 నుంచి, ఆయనే మొదట మనలను ప్రేమించిన గనక మనము ప్రేమించుచున్నాము. ఎవడైనను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును. ఆ తర్వాత అంటున్నమాట, తను చూచిన సహోదరుని ప్రేమించని వాడు తను చూడని దేవుణ్ణి ప్రేమింపలేడు. దేవుని ప్రేమించేవాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలనను ఆజ్ఞను మనం ఆయన వలన పొందుచున్నాం. ఇక్కడ మీతో చెప్తున్నాను, ప్రేమ అనగానే ఏదో అతనికి ఇవ్వడము చేయడం గురించి కాదండి. ముందుగా నేను ఆలోచించవలసింది అతను క్షమించగలగడం. నిజం ప్రేమైన వాళ్ళు, అతను క్షమించగలగడం. బ్రదర్ నా పట్ల నేను క్షమించాను తప్పులు ఆయన ఏం చేయటం లేదు, ఆయన నన్ను క్షమించాను తప్పులు నేనేం చేయటం లేదని మీరు అనొద్దు. నా మాట మీకు అర్థమైంది కదా? ఆ బ్రదర్ని నేను క్షమించాను తప్పులు అతను నా పట్ల ఏం చేయటం లేదు, నన్ను అతడు క్షమించాను తప్పులు నేను అతని పట్ల ఏం చేయటం లేదని మీరు అనొద్దు. మనం ఏం చేస్తున్నామో మనకు బాగా తెలుస్తుంది కదా మీకు నాకు. అతను ఉన్నప్పుడో లేనప్పుడో అతని గురించో అతని కాకుండా ఇంకొకరి గురించో ఏదో ఒకటి అవుతుందండి మన దగ్గర, లోపము. ఆ లోపం గురించి నేను చెప్పదలుచుకుంది ఒకటి, క్షమించడం మొదలు పెడదాం ప్రియమైన వాళ్ళారా. ఎంత దూరం వెళ్ళినా పర్వాలేదండి. నా స్థాయి అడ్డొస్తుంది, నాకున్న డిగ్నిటీ అడ్డొస్తుంది, నాకున్నటువంటి సంపద అడ్డొస్తుంది, లేకపోతే నాకున్న స్థాయి అడ్డొస్తుంది అంటే మీకు ఒక మాట చెప్పదలుచుకుంటున్నాను. ప్రభువు దిగి వచ్చాడని లేఖనం చెప్పింది మనతో. దిగకపోయిన వారి గురించి నేను చేసేది ఏం లేదండి, మీరు చేసేది ఏం లేదు. రేపటి రోజున ప్రభు చేతిలో పడుట భయంకరం ప్రియమైన వాళ్ళారా. నేను మీతో సున్నితమైన మనసుతో ఈరోజు చెప్పాలనుకుంది ఏమిటంటే, ప్రభు పోలికలో ఒక బలమైన పోలిక ఏంటంటే ఆయన ప్రేమించాడు మనల్ని. బట్ దాన్ని నిరూపణగా మనకు పరిచారం చేశాడు. 3వ స్థాయి ఏంటంటే మన నిమిత్తం ప్రాణము పెట్టాడు అనేది. మనం కూడా ఆయన వలె పెట్టబద్ధులమై ఉన్నాడు అంటున్నాడు. అంటే మన బిగినింగ్ కూడా ఎక్కడి నుంచి అంటే మనకు క్షమించడం మొదలు పెడదాం ప్రియమైన వాళ్ళారా. అతన్ని క్షమించగలిగి ఆమెను క్షమించే గుణం మనల్ని ఎక్కడ తీసుకుని వెళ్తుంది? పరిచారంలోనికి తీసుకుని వెళ్తుంది. మీకు నాకు తెలుసు, ఈరోజు మనందరం జస్ట్ చర్చ్లో మెంబర్స్ మాత్రమే కాదండి. దేవుని వైపు నుంచి ఏముంటుందో తెలుసండి, మనం పరిచారకులము. మీరు చూసుకోండి, తిమోతి మొదటి పత్రిక కావచ్చు, తీతు పత్రికలు కావచ్చు, మనం ఇప్పుడు పరిచారకులం ప్రియమైన వాళ్ళారా. ప్రభు కూడా నేను మీకు ఈ మాదిరి చూపి వెళ్ళిపోతున్నాను కనుక మీరందరూ కూడా ఇది చేయాలన్నటువంటి పరిచారపు గుర్తుని విధించి వెళ్ళిపోయాడండి. అది ఎక్కడి నుంచి మొదలవుతుందంటే క్షమించగలిగితేనండి. ఎస్, అంతే, అంతకుమించి నేనేం చెప్పదలుచుకోవట్లేదు ప్రేమ. మళ్ళీ ఏ విషయాల్లో క్షమించాలి బ్రదర్, ఏవేవి చేస్తే క్షమించవద్దు, ఎక్కడ కఠినంగా ఉండాలి, ఎక్కడ లూజ్గా ఉండాలి నన్ను అడగద్దు ప్రియమైన వాళ్ళారా. నాకు అస్సలు తెలియదండి. నాకు తెలిసిందంతే ఏంటో తెలుసా? మిమ్మల్ని అందరిని అడుగుతుంది. ఆయనైతే అందరి యందు ఉండి మీ ద్వారా నాకు ఉపచారం చేయటకు ప్రభు ఏ విధంగా అయితే హెల్ప్ చేస్తున్నాడో హిడెన్గా, క్షమించడానికి కూడా ఆయన మనకు హెల్ప్ చేయాలండి. హెల్ప్ చేయాలంటే అడగాలి కదా మనం. డిసైడ్ అవ్వద్దు ముందే, ఇక ఇప్పటి నుంచి ఏమైనా జరగని ఈ బ్రదర్ని ఈ సిస్టర్ని ఇంకా నేను అసలు సపోర్ట్ చేసేది లేదు, ఎంతకన్నా ఇక ఫర్గివ్ చేసేది ఎంతకన్నా లేదని డిసైడ్ అవ్వద్దు మనం ఎప్పటికీ. ప్లీజ్, క్షమించగలిగే మనసు ప్రేమ గుర్తుగా ఉంది ప్రేమైన. ఇది మొదటి అడుగు మాత్రమేనండి. ఇలాంటి అడుగులు చాలా నడవాలి. ప్రేమకు మొదటి గుర్తు ఏమిటి అంటే క్షమించుట. క్షమించకుండా బతికిన ఇంతకాలం అండి రిపెంట్ అవుదాం, నిజంగా క్షమాపణ చెప్దాం. ప్రేమ కలిగి లేము మనం ఇప్పటి వరకు, క్షమించని కారణాన్ని బట్టి. క్షమించారా? నిజంగా అండి, నా జీవితంలో కొన్ని సంఘటనలో కొంతమంది రెస్పాండ్ అయ్యి వాళ్ళు నన్ను పోనీలని క్షమించిన కొన్నిసార్లు గుర్తొస్తానండి, షాక్ అవుతూ ఉంటాను ప్రియమైన వాళ్ళారా. అవి నేను నిజంగా నా ఫ్రూట్స్ ఇంకా నేను తింటున్నాను, ఆ ఫ్రూట్స్కు గుర్తు ఇంకా ఇక్కడ ఉన్నానండి. వారు క్షమించారు ఆ సమయాల్లో. నేను అదే చెప్తున్నాను ప్రియమైన వాళ్ళారా,
మనం క్షమిస్తున్నామా దేవుని ప్రేమ ఉన్నట్టు, క్షమించటం లేదు, అసలు ప్రేమే లేదు మనకు. క్షమించండి నన్ను ఇలా అన్నందుకు. మీరందరూ నేను ఆ ప్రేమలో వేరు పారాలని మనసారా కోరుకుంటూ వచ్చేవారు ఇంకొక అడుగు చూద్దాం ప్రేమైన వాళ్ళ ప్రభు లోతులో.